హాయ్ అండి, వెల్కమ్ టు 7 Hills ఫిజికల్ ఎడ్యుకేషన్. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 అదంతా గతంలో ఏం జరిగిందో అదంతా వదిలేసేయండి. 2026 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు ఏమైతే కళలు ఉన్నాయో, ఏమైతే మీ ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మీకు ఎవరైతే ఎస్ఏపి కానీ పీడీకి కానీ చదవాలనుకుంటున్నారో ఈరోజు క్లాస్ కంటే కూడా మీకు చాలామంది నాకు ఫోన్ చేసి, మీరు సపరేట్గా కూడా నాకు ఫోన్ చేసి మీకు మీ యొక్క డౌట్స్ అనేది ఎలా, షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా చదవాలి అనే దాని గురించి అడుగుతున్నారు. నాకున్న పరిజ్ఞానంతో మీకు ఈరోజు ఈ నూతన సంవత్సరంలో జనవరి 1వ తేదీ ఇది చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అలాగే మీకోసము ఇన్ని రోజులు క్లాసులు చేయకుండా ఎందుకున్నానంటే, నేను క్లాసులు చేసేటప్పుడు ఆ వీడియో డిస్టర్బెన్సెస్, వీడియో అంటే ఆడియో డిస్టర్బెన్స్ అది బాగలేదు, అది ఇది అని చెప్పి కొంతమంది చెప్పారు. అందుకోసం అని చెప్పి నా వాయిస్ మీకు క్లారిటీగా ఉండాలి, నా మాట మీకు బాగా అర్థం కావాలని చెప్పేసి మైక్ కొన్నానండి. మీకోసమే మైక్ కొన్నాను. ఇంక నుంచి మీకు రెగ్యులర్గా ఆ వీడియోస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ మైక్ నుంచి మీకు ఈ వాయిస్ అనేది కూడా ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇంకా నెక్స్ట్ నేను మీకు కొన్ని పాయింట్స్ ఏదైతే నేను ఈరోజు రాసుకున్నానో ఆ పాయింట్స్ అన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. చదువుతాం, ప్రతి ఒక్కరు కూడా మనము చదువుతాం, కానీ అందరూ చదివినట్టుగా మనం చదివితే మీరు సక్సెస్ కాలేరు. అందరు చదివినట్టుగా మీరు కానీ చదివారంటే ముందుకు వెళ్ళలేరు. మీరు అనుకుంటారు ఈరోజు నేను చదివేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనాటమీ చదివేశాను, అయిపోయింది. నీకు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఉంటారు, ఎవరో ఒకరు మీకు నోట్స్ ఇచ్చి ఉంటారు. ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయినా సరే, లేదంటే ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళు అయినా సరే, వాళ్ళు ఏదో ఒక నోట్స్ ఇస్తారు. ఆ నోట్స్ని చదివేసాం, అయిపోయింది